అందరికీ నమస్కారం. ఈరోజు లెమన్ రైస్ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా నేను ఒక బాండిల్ తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, అందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేశానండి. అది చూడండి ఆయిల్‌లో ఎలా వేగుతుందో. ఇలా వేగిన తర్వాత ముందుగా కట్ చేసినటువంటి పచ్చిమిర్చి కూడా వేశానండి. సో, మనకు కావాల్సినంత ముందే కట్ చేసి పెట్టుకోవాలి పచ్చిమిర్చి. అలానే ముందుగా కట్ చేసినటువంటి ఆనియన్స్ కూడా ఇందులో వేశానండి. ఇలా ఆనియన్స్ వేసిన తర్వాత దీన్ని బాగా వేడి చేసి అంటే బాగా కలర్ వచ్చేంత వరకు వేయించాలండి. ఇలా వే వేయించినప్పుడు ఇలా వేడి చేసిన దాని మీద అంటే మనం కింద మాడకుండా కొంచెం చూసుకోవాలండి. హీట్ అనేది ఎక్కువ పెట్టినప్పుడు ఒక్కోసారి మాడిపోతుంటుంది. అందుకు గరిటె సహాయంతో మనం ఇటు అటు తిప్పుతూ ఉండాలి. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. లెమన్ రైస్‌లో మనం పోపులో ఆయిల్ ఎక్కువ వేసుకోవడం వల్ల మనకు కొంచెం రైస్ కలిపేటప్పుడు కొంచెం సాఫ్ట్‌గా అనేది మంచిగా ఉంటది. సో, నేను కింద మాడకుండా ఇటు అటు బ్లేడ్‌తో తిప్పుతున్నానండి. ఇలా తిప్పిన తర్వాత నాకు లెమన్ రైస్‌లో పచ్చి శనగ బ్యాళ్ళు, శనగ్గింజలు అంటే చాలా ఇష్టమండి, గ్రౌండ్ నట్స్. సో, అవన్నీ నాకిష్టం కాబట్టి నేను పచ్చెనగపప్పును ప్లస్ గ్రౌండ్ నట్స్ వేసుకుంటున్నానండి. ఇలా వేసుకొని మళ్ళీ దాన్ని కూడా బాగా అటు ఇటు తిప్పుతున్నాను. సో, ఇలా కొంచెం చూస్తూ ఉండాలండి, కింద మాడిపోకుండా. ఎందుకంటే మాడితే ఆ స్మెల్ అనేది వేరొస్తది. టేస్ట్ మారిపోద్ది. కాబట్టి నేనేం చేస్తున్నానంటే జాగ్రత్తగా అటు ఇటు తిప్పుతూ నెమ్మదిగా వేయించుతున్నానండి. ఇలా నెమ్మదిగా గరిటె సహాయంతో అటు ఇటు తిప్పుతూ వేయిస్తూ ఉన్నాం. ఇక్కడ మనకు అది కలర్ చేంజ్ అయ్యేంత వరకు, అంటే ఆనియన్స్ మనం వేసినటువన్నీ కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం పసుపు అనేది ఇందులో వేస్తున్నానండి. ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి, అదేవిధంగా దానికి తగినంత ఉప్పు. నేనైతే ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్లు వేయాలనుకుంటున్నా. నాకు సరిపోయేంతగా 2 టేబుల్ స్పూన్ ఉప్పు అనేది ఇక్కడ వేస్తున్నానండి. సో, 2 టేబుల్ స్పూన్ ఉప్పు. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి, మీ క్వాంటిటీ బట్టి అక్కడ. సో, ఇది వేసిన తర్వాత మళ్ళీ జాగ్రత్తగా గరిటె సహాయంతో దాన్ని బాగా కదపాలండి. ఇప్పుడు వేసినటువంటి పసుపు, ఉప్పు అన్నీ జాగ్రత్తగా కలపాలి. సో, ఇలా కలుపుతూ కొంతసేపు వేయించాలండి. 1 మినిట్ అలానే వేయిస్తూ ఉండాలి. ఇలా ఎక్కువసేపు మనకు ఎందుకు వేయిస్తున్నామంటే, మనం వేసాం గదండీ పచ్చెనగపప్పు ప్లస్ గ్రౌండ్ నట్స్, అవి కూడా ఈ ఆయిల్‌లోనే బాగా బాయిల్ అయ్యేంత వరకు, అంటే పచ్చి వాసన రాకుండా ఉండేంత వరకు దీన్ని వేయించాలి. అందుకే ఒక 5 మినిట్స్ పాటు నేను ఈ శనగ్గింజలు, పచ్చెనగపప్పు వేసిన తర్వాత వేయిస్తున్నానండి. అందుకే ఇంత టైం. ఇలా బాగా వేయించిన తర్వాత ముందుగా కట్ చేసి మనం పిండుకున్నటువంటి నిమ్మ రసాన్ని ఇందులో వేసి అటు ఇటు తిప్పాలండి. కొంచెం దీన్ని ఆహ్, ఈ నిమ్మరసం వేసిన తర్వాత బాగా కలయతిప్పాలి. మరొకటి ఇక్కడ నేను కొంచెం టేస్ట్ కోసం ఇంగువను కూడా వేస్తున్నానండి. సో, మనము లెమన్ రైస్‌లో గానీ, పులిహోరలో గానీ ఇంగువ వేస్తే ఆ టేస్టే వేరుగా ఉంటదండి. దానికోసం నేను ఇంగువ గూడా కొంచెం మిక్స్ చేస్తున్నాను. తర్వాత ఒక బాండీలోకి నేను వైట్ రైస్ అనేది తీసుకున్నానండి. తీసుకొని దాన్ని కొంచెం సేపు చల్లార్చి పెట్టిండాలండి. అలా చల్లార్చి పెట్టినటువంటి దాని మీద మనం ఇప్పుడు చేసినటువంటి పోపు ఏదైతే మనం పులుపు కలిపామో దాన్ని అందులో వేసి జాగ్రత్తగా, నెమ్మదిగా, నిదానంగా దాన్ని అటు ఇటు గరిటె సహాయంతో తిప్పుతూ, కలుపుతూ రావాలండి. ఎందుకంటే వైట్ రైస్ అనేది మనం దాని మీద వేసినటువంటి ఆ పులిహోర కోసం చేసినటువంటి పులుపుని కలుపుతూ జాగ్రత్తగా వైట్ అనేది కనపడకుండా అది పసుపు రంగులో తిరిగేంత వరకు మనం జాగ్రత్తగా కింద, పైన జాగ్రత్తగా కలపాలండి. ఎందుకంటే ఆ మిక్స్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం యూజ్ చేసే బాండీని కానీ జాగ్రత్తగా పట్టుకోవాలండి. ఎందుకంటే కొంచెం ఫోర్స్‌గా చేసినట్లయితే అది జారి కింద పడడం జరుగుతుంది. కాబట్టే నేను ఒక చేత్తో పట్టుకొని ఇంకో చేత్తో దాన్ని జాగ్రత్తగా, నెమ్మదిగా తిప్పుతూ నిదానంగా కలుపుతూ ఉన్నానండి. సో, ఇలా కలపడం వల్ల మనకేమవుతుంది అంటే, పులుపు అనేది ప్రతి ఒక్క మెతుకు ఐ మీన్ కలవడం వల్ల మనకు టేస్ట్ అనేదొస్తది. ఒక్కోసారి కొంతమంది చూస్తూ ఉంటామండి, బాగా చేస్తారు గానీ, కలపకుండా కొంచెం వైట్ రైస్ అలానే ఉంటది, కొంచెం కలర్‌గా ఉంటది. సో, అలా లేకుండా నేనేం చేస్తున్నానంటే, కొంచెం నెమ్మదిగా దీన్ని మొత్తం కలిసేటట్టుగా, వైట్ రైస్ అనేది కనపడకుండా ఉండేటట్టుగా నేను నెమ్మదిగా గరిటె సహాయంతో తిప్పుతున్నానండి. చూస్తున్నారు మన వీడియోలో.